సరే ఇంకొకటి గందరగోళమైన పరిస్థితి ఒకటి నడుస్తుంది. హ్మ్. నార్త్‌కి సంబంధించిన సాంప్రదాయాల్ని పరిహారాల రూపంలోనో, ఇంకో రూపంలో ఇక్కడ చొప్పించేసి హ్మ్. జనాల్ని అయోమయానికి గురి చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి అసలు? అది చాలా ప్లాన్డ్‌గా జరుగుతోందా? లేకపోతే మన వాళ్ళే ఎగబడుతున్నారో అర్థం కావట్లేదండి. ఆ! మనకి ఇదివరకు మంగళ వాయిద్యాలు, మంగళ స్నానాలు, కాలిగోళ్ళు అనేది ఉండేది. ఇప్పుడు అవును. కాలిగోళ్ళు అసలు మర్చిపోయారు జనాలు. అవును. కాలిగోళ్ళు తీయడం, కావిళ్ళు పట్టడం ఇవి లేవు. ఆ! ఇప్పుడు ఎంతసేపు పెళ్ళంటే హల్దీ ఎప్పుడు? హల్దీ. కరెక్ట్. హల్దీ అంటే పసుపు రాసుకుని స్నానాలు చేయాలి. అంతే. మంగళ స్నానం మర్చిపోయారు. అవును. తర్వాత ఇదేంటంటారు బారాత్. అవును. అక్కడ నిలబెట్టి ఎగరడం. పెళ్లిలో పెళ్లి కూతురు చీర కట్టుకోవడం లెహంగా. అవును. లోపల కట్టుకోవాల్సిన లంగా పైన కట్టుకుంటున్నారు. లెహంగా అంటే లంగానేగా. అంతే. చివరికి అలా తయారైపోయింది అన్నమాట పరిస్థితి. అవును. కాబట్టి ఏంటంటే ఇవన్నీ మన వాళ్ళు ఎగబడుతున్నారు. ఈ మధ్యకాలం జల్లెల్లోటి పట్టుకుని బయలుదేరుతాం మన వాళ్ళు. ఆ! అట్లా తద్ది అట్లు వేసుకుని తినడం ఉయ్యాల్లో కూడా చేత కాదు కానీ ఓ జల్లెడోటి పట్టుకుని నిజం ఆ అది. చంద్రుణ్ణి వాళ్ళ ఆయన్ని, చంద్రుణ్ణి వాళ్ళ ఆయన్ని అలా అయిపోయిందండి పరిస్థితి. హ్మ్. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా మన వాళ్ళు ఎగబడుతున్నారు. వాళ్ళేం చేయమని చెప్పట్లేదు నార్త్ ఇండియన్స్. ఓకే. మన వాళ్ళు ఎగబడి వరలక్ష్మి వ్రతం వచ్చింది. హ్మ్. వరలక్ష్మి వ్రతం వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అండి? వీడియోల కోసం 2 రోజులు ముందే చేసేస్తున్నారు వరలక్ష్మి వ్రతం. ఆ! గ్రాండ్ గా జర్మన్ సిల్వర్ ఇన్ని సామాన్లు పెట్టి ఇన్ని ఆభరణాలు ఇంత షోగా చేసేటప్పటికి చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళు ఓహో మనం కూడా ఇలా చెయ్యకపోతే పుణ్యం ఉండదేమో కరెక్ట్. అనేటటువంటి భావంతో వాళ్ళు కూడా ఇలాంటి వాటికి ఎప్పుడు అప్పులు చేస్తున్నారు. అవును. భర్తల చేతిలో దెబ్బలు తినే వాళ్ళు ఉన్నారు. ఒక ఆవిడ చెప్పింది నాకు, ఆ! ఏమండి వీడియోలో వాళ్ళంత గ్రాండ్ గా చేసిన మేము కూడా చేసుకోవాలని మా ఆయన్నేమో కాస్త వేధిస్తే ఆయన కొట్టేశాడు బాబు, ఆయన కొట్టేశాడు, అవన్నీ చూసి నేర్చుకుంటున్నావా అని. ఆ! మాకేమో పక్కింటి వాళ్ళు అలా చేసుకుని మేము చేసుకోకపోతే తీసుకట్టుగా ఉంటుంది. ఆ! ఈ వీడియోలు చూసి మాకు దరిద్రం పట్టిందండి బాబు. యూట్యూబ్ అంటే అసహ్యం వచ్చి ఓ రోజు పక్కన పడేసాను, మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలుగా తీసుకుని చూడడం మొదలెట్టాను. అలా అయిపోయిందండి పరిస్థితి. అవును. ఒక కాలనీలో ఉండే వాళ్ళే ఒక ఆవిడ ఘనంగా చేసినప్పుడు ఆటోమేటిక్ గా మన ఇంట్లో చేసిన పూజ వచ్చిన వాళ్ళు అక్కడతో పోలుస్తారుగా. అవును. అక్కడ ఆవిడ బాగా చేసింది, ఇక్కడ ఇలా చేసి అనే ఫీలింగ్ వచ్చేసిందిగా. కాబట్టి నిజాయితీగా, నిక్కచ్చిగా, నమ్మకంగా, భక్తిగా చేసేటువంటి వాళ్ళు పూజలని వేస్ట్ అన్నట్టుగా తయారైందండి ఇప్పుడు. కరెక్ట్ అండి. అవును. నిజంగా ఉన్నంతలో చేసుకునే వాళ్ళు వేస్ట్ అన్నట్టుగా ఆడంబరంగా చేయాలి. నవరాత్రులకి 9 చీరలట, బా 9 రంగుల చీరలు కట్టాలట. ఎందుకంటే శుభ్రంగా ఒక మడిబడి మొగుడు ఏమైపోతాడు? ఏమైపోవాలి అసలు. ఏదైనా పండగ వస్తుంటే ఇప్పుడు ధనత్రయోదశి, అక్షయ తృతీయ ఉందండి. అవును. బంగారం కొనమని ఎవరు చెప్పారు? అసలు కొనొద్దని చెప్పారు ఆ రోజు. ఆ! ఆ బంగారు అసలు కొనొద్దు, అక్షయ తృతీయ రోజు బంగారం కొనొద్దు అన్నారు. ఇంట్లో ఉన్న బంగారం ఏమన్నా దానం చేయమన్నారు. ఓయ్. ఆ రోజు నువ్వు దానం చేస్తే ఆ దానం అక్షయం అవుతుందట, మోక్షం కలిగిస్తుంది. ఓహ్! బంగారులో కలిపురుషుడు ఉంటాడు. నేను ఇప్పుడు వేసుకున్నా ఈ బంగారులో కలిపురుషుడు ఉంటాడు అనమాట. ఆ! నా ఒంటి మీద బంగారం పెరిగే కొద్దీ నాకు గర్వం పెరుగుతుంది. అవును. ఒక ఆయన చెప్పాడు బంగారం వేసుకుంటే గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరగదు, మనకు ఒంటి మీద గర్వం పెరుగుతుంది, దాంతో ప్రమాదం కూడా పెరుగుతుంది మనకి. అంతేగా కదా, మన బంగారం గర్వం పెరిగిందంటే ఈ కథమే. ఇంకా అట్లాగే ప్రమాదం కూడా మీరు అన్నట్టుగా. ప్రమాదం కూడా పెరుగుతుంది. అవును. కాబట్టి ఏంటంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని చెప్పలే. ఇప్పుడు ధనత్రయోదశి బంగారం కొనొద్దు. అది కథ ఏంటంటే, ధనత్రయోదశి కథ, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి పెళ్లి అయింది, ఓ చక్కటి భర్త లభించాడు. అవును. తర్వాత తెరా చూస్తే అతని జాతకం ప్రకారం ఫలానా రోజున మీ ఆయనకి గండం ఉందమ్మా, సర్పగండం ఉంది అన్నారు. ఓకే. అనేటప్పుడు ఏం చేయాలి పరిహారం అని అడిగారు. ఏమీ లేదు, కాలనాగు పాము రూపంలో వస్తుంది కాటేయడానికి, ఆ! అందుకని నువ్వేం చేస్తావంటే ఆ రోజు ధనత్రయోదశి తిథి నువ్వు గుమ్మం బయట దీపాలు పెట్టు, ఇంట్లో దీపం పెట్టు, నీ దగ్గర ఉన్న బంగారం మణులు ఏమన్నా ఉంటే అవన్నీ పట్టుకుని ఆ దీపాల పక్కన గుట్ట కింద పోసేయని చెప్పారు. మీ ఆయన లోపల పెట్టి ఇంట్లో పెట్టన్నారు. సరేనా, ఆవిడ దీపారాధన చేసేసి బంగారం మణులు అక్కడ పెట్టేసింది. భర్తని కాటేయడానికి కాలనాగు వచ్చింది. నాగదేవతలకు ఒక లక్షణం ఉంది, వాళ్ళు మణులు కనపడితే వాళ్ళకి ఇంకా ఆనందం అతిశయం అయిపోతుంది. ఓకే. ఆ మణులు రత్నాలు చెడు ఇవన్నీ మా పాతాళంలో ఉండాలి కదా, మా మణులు ఇక్కడికి వచ్చాయేంటి అని ఒక్క క్షణం కాలనాగు ఏదో పక్కన దీపాలు వెలుగుతున్న దీపాల రిఫ్లెక్షన్ వీటి మీద పడింది, బంగారం మీద, మణుల మీద, వజ్రాల మీద పడి, ఇదేంటి ఇవన్నీ మా పాతాళంలో ఉండాలి కదా, నేను ఎవరైనా కాటేయడానికి వచ్చానా, పొరపాటున మళ్ళీ నేను పాతాళానికి వచ్చానా? పాతాళం ఎక్కడుంది అంటే పొట్టే పాతాళం అట. పొట్టలో పాలు ఎందుకు పోస్తారండి అని అడిగారు. నిజమైన నాగదేవత మనకు కనపడే పాములు కాదండి, నాగదేవతలు వేరు, పాములు వేరు, సర్పాలు వేరు, దేవతా సర్పాలు. పామట పుట్టలోకి ఇలా వెళితే సగం తోక బయట ఉండగానే అది పుట్టలో అడిగి అది పాతాళంలో ఉంటుందట, తోక భూలోకంలో ఉంటుందట. దాని శాస్త్రం అది నాగలోకం. ఓకే. ఓకే. నాగలోకం ఎక్కడ ఉందంటే అది లోపల దూరిందంటే సగం పాతాళంలోకి వెళ్ళిపోయింది. అది తోక కూడా లోపలికి వెళ్ళి పాతాళంలో ఉంది, దాని లోకంలో ఉంది అది. అది దాని శాస్త్రం. కాబట్టి అది ఆశ్చర్యపోయింది, ఏంటి నేను ఎక్కడికి వచ్చాను, మణులన్నీ ఉన్నాయంటే మా లోకంలో కదా ఈ మణులన్నీ ఉండేది. ఒక్క నిమిషం అలా ఆశ్చర్యపోయి కళ్ళు బయలు కమ్మాయి. ఈ లోపల టైం దాటిపోయింది, గడియలు దాటిపోయాయి. కాటేద్దామని టైం దాటిపోతే
ఇంక వెనక్కి వెళ్ళిపోవాలి. వెనక్కి వెళ్ళిపోయింది. ఆ రోజుకి అతను బతికిపోయాడు భర్త. అందుకని దీపాలు ఇప్పుడు బంగారం అంతా బయట పోయమన్నారు. అలాగే ఇప్పుడు బంగారం అంతా బయట పోస్తే దీపాలు వెలిగించే లోపల ఆ బంగారం అక్కడ ఉండదు కాబట్టి నిదానంగా నీకున్న బంగారం దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుని లోపల పెట్టుకో అని చెప్పారు. అది శాస్త్రం. అంతే తప్ప మన వాళ్ళు ఇవన్నీ చెప్తే ఎవరో వినరండి. కొంతమంది అంటారు చిర్రావూరు గారు మీరు చెప్పేది బాగానే ఉంది కానీ మా ఆయన ముక్కుబిండి వసూలు చేయడం తల ప్రాణం తోక్కొచ్చింది, అక్షయ తృతీయ ధన త్రయోదశిని వసూలు చేసి ఇంకా మా ఆయన ఎవడండి బాబు ఈ వీడియో చూస్తే అంటారు. వాడు దీనికోసం ఎన్ని పాపాలు చేయాలి బయట. అంతేకాండి మరి అంతేగా. ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే ఒక ధర్మాన్ని ముందడుగు వేస్తే ఇబ్బంది లేదు, ధర్మాన్ని వక్రీకరిస్తేనే చిరాకు. అది నేను ఒప్పుకోను, అది నాకు నచ్చదు ఎందుకో. అదేలేండి, అందుకే కదా మీరు చేస్తున్నారు వ్యవసాయం బ్రహ్మాండంగా. వ్యవసాయం చేస్తున్నారు కానీ ఎంత వ్యవసాయం చేసినా కలుపు ఎక్కువైపోయింది వ్యవసాయం కంటే. మిమ్మల్ని చూసి మీ శిష్యులు బయలుదేరుతారు, ఈ వ్యవసాయాన్ని కొనసాగిస్తారు. నేను కొంత కలుపు పీకితే వాళ్ళే కలుపు పీకేసేయండి అనవసరంగా అని అదో యుద్ధం. ఇప్పుడు కలుపు జోలికి వెళ్తే వాళ్ళు ఈ కలుపు అంతా గ్రూప్ అవుతోంది. నాకు వ్యతిరేకంగా ఒక గ్రూప్ కట్టి ఒకరిని ముందు పెట్టారు. అయ్యో ఎవరండి ఉన్నారులేండి, ఒక బాబాయిని తీసుకొచ్చి ముందు పెట్టారు, చక్రం బాబాయిని ఆయన్ని పట్టుకొచ్చి పెట్టారు. ఏదో చేశారు, చేయదు, అది ఫెయిల్ అయింది. వాళ్ళు సైలెంట్ అయిపోయారు. కాకపోతే ఆయన నా మిత్రుడే, ఆయన కూడా నా మిత్రుడే. కాకపోతే ఏంటంటే కొంచెం ఇప్పుడు మీరున్నారండి, నేను మీ దగ్గరికి వచ్చి ఏమండి ఇలా అయిపోయిందని వచ్చాను బాధగా చెప్పాను అనుకోండి, మీకు కోపం వస్తుంది కదా అవతల వాళ్ళ మీద, ఏంటో ఇది అని అడుగుతారు కదా. అలా చేశారు నన్ను ఏదో బ్లేమ్ చేద్దాం అనుకున్నారు కానీ పరమేశ్వరుడు ఉన్నాడు కదా. మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఏం లేదు కదా అక్కడ. నేను ఒకటే చెప్తా, ఒరే నీకేం రాదు రాన్నారు, సరే రాదు, నాకు వచ్చిందే చెప్తాను, నీకేమైంది అంతే అంతే. ఇప్పుడు నేను నిక్కచ్చిగా ఉన్నప్పుడు నేను దేనికి భయపడాల్సిన పని లేదండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉద్యోగం చేశాను, నాకు ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఇప్పుడు చేసి చూపించంటే నేను చేయను, అలా నేను చెయ్యను. నేను అట్లా ఎందుకు చేస్తా, నాకు ఉద్యోగం డబ్బులు ఇచ్చేవాడికి చేస్తాను. మంచి చేసేవాడికే ఎక్కువ కాలంలో పొలాలు పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. కరెక్ట్. గురుగారు, ఈ రత్నాలు వీటి ప్రభావాలు ఉంటాయా? అంటే ఈ రత్నాల ప్రభావం చూపించాలంటే టైం పడుతుందండి, టైం పడుతుంది. చాలా మంది రాళ్ళు అంటారు, వీటి రత్నాలు ఇవి యథార్థానికి ఇవే, ఇందులోనే రాళ్ళు ఉన్నాయి. మన రత్నం ఏదో రాయేదో గమనించాలి. కాకపోతే ఒక్కొక్కటి ₹1,00,000 పెట్టి కొన్నదైతే కాదు. దీని ఖరీదేమో 8,000, ఈ నీలం ఖరీదేమో 4,000, ఈ పుష్యరాగం ఖరీదేమో 3,000. ఏం చెప్తున్నారు? యథార్థం రేటు చెప్తున్నాను. వీటి యథార్థం సార్ మాకు అవి చెప్పింది 2 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు ఇట్లా ఉంటాయి కదా ఖరీదు. కానీ అంతంత లేవండి. అది ఇప్పుడు పెద్ద బిజినెస్ కదా. అంటే ఇలా ఉంటే మేము డూప్లికేట్ అనుకుంటాం, ఇలా ఉంటే మీరు డూప్లికేట్, ఇది ముద్దగా ఉంటే మీరు డూప్లికేట్ అనుకుంటారు. ట్రాన్స్పరెంట్ ఎప్పుడైనా సరే ట్రాన్స్పరెంట్ ముద్ద అని చూడకండి, దాని క్వాలిటీ ఒరిజినాలిటీ చూడాలంతే. ఇలా చూస్తే మీరు ఏమనుకుంటే ఏంటిది ఇలాగా ముతగ్గా ఉందంటారు కదా. ఇదే నేను శ్రీలంక వెళ్ళా. శ్రీలంక మనం వెళ్ళినటువంటి వాళ్ళకి టూరిస్టులకి కండి అని ఒక ఊరుంది. కండి పక్కన రత్నాపుర అని మొత్తం 10 అడుగుల లోపల తగ్గితే మీకు అక్కడ ఇవి దొరుకుతాయి, రత్నాలని దొరుకుతాయి, 3 రత్నాలని కూడా మనకు వచ్చేవన్నీ అక్కడి నుంచి ఎక్కువ వస్తాయి. అయితే ఆ రత్నాపుర అనే ఊరు వెళ్తే అక్కడ వాళ్ళ మ్యూజియంస్ ఉంటాయి, ఎలా తవ్వుతారు ఏంటి అన్ని చూపిస్తారు. చూపించాక లాస్ట్ వాళ్ళు వాళ్ళ షోరూమ్ లోకి తీసుకెళ్తారు, మీకు కావాల్సిన కొనుక్కోండి అంటారు. నేను రత్నం అడిగా, ఇది పుష్యరాగం ఎంత అంటే ఒక చూపించి 16 లక్షలు సార్, ఇదే వాళ్ళ కరెన్సీలో 16 లక్షలు, మన కరెన్సీలో 4 lakhs కదా. నేను చేతి నుంచి చూసి ఇది ఎంత ఉంటుందన్న, ఇలా చూసి అది లోపల పెట్టేసుకున్నాడు. దీనికంటే మీదే బెస్ట్ సార్ అన్నాడు. అక్కడ చూసి ఒక నిమిషం చెక్ చేసి ఇదే బెస్ట్ ఎంతకి తీసుకున్నాడు. నేను 3,000కి తీసుకున్నాను అయ్యా అన్న అనేటప్పటికైనా ఉంటుంది సార్ కావచ్చు అన్నాడు. ఇంకేం చేయాలి, 4 లక్షల రూపాయలు చెప్పింది మన కరెన్సీలో, ఒక్కసారిగా 3,000 రూపాయలు కొనండి ఉండొచ్చు, మీరు ఆస్ట్రాలజర్ కాబట్టి మీకు దొరుకుతాయి అలాగా అన్నాడు. అంటే ఈ లెక్కన ఎంత మోసపోతున్నాము. సాధారణమైనటువంటి సామాన్య వ్యక్తే ఎంత మోసపోతున్నాడు. ఇప్పుడు మీరే అన్నారు 2 లక్షలు 3 లక్షలు అని, అంటే ఎంత మోసపోతున్నట్టు మీరు. అంతేగా సార్. ఇది నేను 50,000 పెట్టి కొనుక్కున్నాను పగడం, యథార్థానికి 5-6 వేలు. అవి కూడా ఎక్కువే యాక్చువల్ చెప్పాలంటే, అది కూడా ఎక్కువే. అది కూడా పగడం ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోకూడదు, మగవాళ్ళు పెట్టకూడదు. ఆడవాళ్ళు పగడం ఎవరన్నా పెట్టుకోవచ్చు అని చెప్తుంది పెద్దవాళ్ళు చెప్తుంటారు. కానీ మగవాళ్ళు కొన్ని నక్షత్రాల వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. కాబట్టి ఏంటంటే ఈ రత్నాలు అనేటటువంటివి తెలియకుండా వెళితే మునిగిపోయినట్టే, అప్పులు పాలైపోతారు. ఏదైనా సరే ఈవేళ అన్నీ అలాగే ఉన్నాయండి. నేను చేసే యుద్ధం అదే, అన్నీ అలాగే ఉన్నాయి. ఒక ఆస్ట్రాలజీ అని కాదు, ఒక పూజలని కాదు, ఒక హస్తరేఖలో ఒకడు ఉంటాడు. ఇప్పుడు ఎక్కువగా నడుస్తుంది ఏంటంటే పెద్ద మోసం, వీళ్ళు ప్రమోషన్లు చేస్తుంటారు.
ఆడవాళ్ళు ప్రమోషన్. ఈ గురూజీ ఫలానా రాజు, అర్జున్ రాజు, ఇంకో రాజు, ధర్మరాజు, నకుల రాజు, సహదేవరాజు, భీమరాజు అని చెప్తుంటారు కదా, వీళ్ళు ఫ్రీగా జాతకాన్ని ఫోన్ చేస్తే చెప్తారంటారు అని చెప్తారు. వాళ్ళకి 25,000 తీసుకుంటారు అలా చెప్పినందుకు ఒక వీడియోకి, అయిపోతుంది. వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఈ నెంబర్ ఏదో ఫ్రీ అంటున్నారు కదా, ఆవిడే చెప్తోందంటే ఈయన ఎంత గొప్పవాడో అని చెప్పేసి నా నెంబర్కి ఫోన్ కొడతారు. అవతల వాడు మాట్లాడతాడు, సరేనమ్మా ఒక 500 కట్టు, నేను ప్రశ్న వేసేస్తా అంటాడు. 500 ఫోన్పే చేస్తారు. అయ్యి బాబాయ్ నీకు పెద్ద గండం ఉంది, అది ఏ వైపు నుంచి వస్తుందో ఆ పేరు చెప్తాను, పేరులో మాత్రం చెప్తాను, ఒక 1000 రూపాయలు కట్టు అంటాడు. 1000 కడతారు. అలా 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 ఒక స్థాయికి తీసుకుపోతారు. వీళ్ళేమో వెనక్కి రాలేరు అక్కడి నుంచి ఫోన్ మీద. అలా 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 40,000, 50,000, 60,000, 70,000 దాకా తీసుకుపోతారు. అదో పెద్ద బిజినెస్ అండి, ఇప్పుడు చాలా పెద్ద చీటింగ్ అది. మీరు చూడండి, ఒక వీడియో చూస్తుంటే వీడియో ఒకటి చెప్తుంటే గురూజీకి కాల్ చేయండి జ్యోతిష్యం కోసం ఫ్రీ, ఈ నెంబర్ ఇప్పుడే ఫోన్ చేసిన వాళ్ళకి జాతకం చెప్పబడను చెప్తారు సరే. ఇప్పుడు ప్రపంచానికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్యల్లో మన తెలుగు డివోషన్లకి ఒక రమ్మీ ఒకటి, ఆన్లైన్ గేమ్స్ అదొకటి, ఇదొకటి. మీ దాంట్లో రమ్మీ యాడ్స్ కూడా వస్తున్నట్లే. అంటే రమ్మీ యాడ్స్ అంటే యూట్యూబ్ వేసే యాడ్స్ రావచ్చు, యూట్యూబ్ యాడ్ ఉంటుంది కదా అది వేసే. అమ్మ నేను ఇప్పటి వరకు ఏది ప్రమోషన్ చేయలేదండి, గత 10 ఏళ్లుగా యూట్యూబ్ లో ఉన్న. ఇప్పటికి కూడా నా వెంట పడుతుంటారు నేను వేసుకునే డ్రెస్సుల కంపెనీ, ఈ డ్రెస్ కంపెనీ ఉంది కదా, వాళ్ళ దగ్గర ఎక్కువ కొంటాను నేను ఇలాంటివి డ్రెస్సులు. వాళ్ళు అంటూ ఉంటారు, ఏమంటే మీరు ఎప్పుడు మా దగ్గరకు వస్తారు, విజయవాడ వచ్చినప్పుడు కొంటారు మా దగ్గర, మరి మాకు చెప్పొచ్చు కదా, మా పేరు చెప్పి మీకు ఏదో ఒకటి ఇస్తాం కదా. నేను ఎక్కువ లాల్చీలు వేస్తుంటారు సార్, ఆ లాల్చీ కంపెనీ వాళ్ళు ఉన్నారు అప్పుడు. వాళ్ళు అంటారు, ఏమంటే మీరు ఎప్పుడు ఇవే వేస్తారు, జనాలు కూడా మిమ్మల్ని గుర్తుపడతారు, మా కంపెనీ పేరు చెప్పండి, మీకు ఎంత కావాలి చెప్పండి అంట. నేను చెప్పనయ్యా, నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇస్తున్నావంటే నువ్వు జనాల దగ్గర నుంచి ఎంత మోసం చేస్తావు, నువ్వు అంతే కదా, నువ్వు నాకు 1,00,000 రూపాయలు వేస్తాడు కదా, కాబట్టి నేను చెప్పను, నేను కట్టుకోవడం వరకే అంట. నేను ఇప్పటి వరకు దేని ప్రమోషన్ చేయలేదండి. ఒక్కటే మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే అగరవత్తులు ఒకటే, నూనె గురించి ఒకటే నేను చెప్తాను. ఈ రెండింటి గురించి చెప్తే ఇప్పుడు కాదు 2015 కొబ్బరి నూనె కూడా నేను చెప్పనండి. కొబ్బరి నూనె కూడా స్వచ్ఛమైన కొబ్బరి నూనె వాడండి అంటాను తప్ప, నేను కొబ్బరి నూనె పోసుకునేటప్పుడు మీకు ఆ పేరు కూడా వెనక్కి ఉండేలా పోసుకుంటాను, ముందు కనపడేవాడు నేను. ఎందుకంటే చిర్రావురు గారు ఇది వాడుతున్నారు కాబట్టి ఇదే వాడాలేమో ఇలా ప్రమోషన్ చేస్తున్నారంటారు. కాబట్టి నేను కాకపోతే ఈ మధ్య కాలంలో ఏదో లైవ్ లో ఎవరో అడిగితే అంబికా దర్బార్ బత్తి అని చెప్పాను. అదేమో చాలా మంది ప్రమోషన్ చేశారంట, నేను ప్రమోషన్ చేయలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, మా నాన్నగారి చిన్నప్పటి నుంచినట మా ఇంట్లో అంబికా దర్బార్ బత్తి వాసన తప్ప ఇంకోటి రాదండి, రాదు అంతే. ఇంకోటి విషయం, మా ఇంట్లో అంబికా దర్బార్ బత్తి ఏ రోజున వాసన రాకపోతే బయట నుంచి ఇంట్లోకి వెళ్ళగానే నాకు పిచ్చి ఎక్కిపోయినట్టు ఉంటుంది. నాకేంటో అది అలా అలవాటు అయిపోయింది. అది కూడా కాస్ట్లీ అగరవత్తి కదా, అందులో ఉండే చాలా తక్కువ ఆకుపచ్చ రంగులో ఉండే అగరవత్తి ఎక్కువ. కాబట్టి అదొక్కటే నేను మామూలు మాటల విషయంలో చెప్పా. మా ఇంట్లో అంబికాదేవిని పూజిస్తాం, అంటే అపరాజితాదేవి ఆవిడనే, అందుకని ఆవిడకి అంబికా అగరవత్తి అలా వంశపారంపర్యంగా అలా అలవాటు అయిపోయిందని అది చెప్తుంటారు అంతే. అంతేత ప్రమోషన్ నేను చేయనండి. మీ గురించి చెప్పండి, చాలా మంది ఏమంటే మా ఛానల్ గురించి చెప్పండి అంటారు, కానీ నేను చెప్పడానికి ఇష్టపడను. అంతే కదా, మీరు అనొచ్చు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏమండి ఫలానా సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను నా దానికే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పను, నీకు మీదేం చెప్తాను. అది కొంతమందికి బాధగా ఉంటుంది, కానీ బాధగా ఉన్నా సరే మనం నిలబడినప్పుడు ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు దాన్నే ఫాలో అవ్వాలనేది నా అభిప్రాయం అండి.